తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాకు మాత్రము అభివృద్ధి కుంటుపడని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సూర్యాపేట జిల్లాలో వేలాది మంది వాహనదారులు అంటే రోజు సుమారు 89,000 వాహనాలు రోడ్డు ఎక్కుతున్నా కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు మాత్రం ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో దాన్ని పట్టించుకోకపోవడం మనం ముఖ్య విశేషం. ఎందుకంటే సూర్యాపేట జనాభా లక్షల్లో ఉంది. దాంతోపాటు సూర్యాపేట జిల్లాకు ఇతర జిల్లాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, వేరే పనుల నిమిత్తం మాత్రం రోజు సుమారు 50 నుంచి 60,000 మంది వస్తున్నారు. సుమారు మొత్తం కలిసి కూడా 1,50,000 మంది రోజు ప్రతినిత్యం రోడ్లపై తిరుగుతున్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని మనం సూర్యాపేట టౌన్ సిఐ గారిని రాఘుల్ గారు చూస్తున్నాం. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు కూడా సూర్యాపేట జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ట్రాఫిక్ సిగ్నల్ అనేది లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతూ, అంతేకాకుండా మీ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీరు ఏదైనా చూస్తున్నారు? నమస్కారం అండి అందరికీ. ముందుగా సూర్యాపేట పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పట్టణంలో ట్రాఫిక్ చాలా రద్దీ పెరుగుతుంది. సుమారు 80,000-90,000 వెహికల్స్ రోడ్ల మీద 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుస్తూ ఉన్నాయి. దీన్ని పోలీసు శాఖ వారు, మా ట్రాఫిక్ పోలీసులు చాలా ముందుండి ట్రాఫిక్ ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. అంతేకాక గతంలో ఇక్కడ సూర్యాపేట పట్టణంలో 8 సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్నాళ్ళు అవి పనిచేసినాయి. తర్వాత చాలా కాలంతో అవి వర్క్ చేయకపోవడం కూడా కొద్దిగా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. వాటి మెయింటెనెన్స్ మొత్తం కూడా స్థానిక మున్సిపల్ సిబ్బంది మీద ఉంటుంది. వాళ్ళకు కూడా మేము చాలాసార్లు ట్రాఫిక్ పోలీస్ తరఫున, డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కూడా రిక్వెజేషన్ చేస్తున్నాం. వాళ్ళు చేపిస్తామని చెబుతున్నారు. అవి ఎప్పుడైతే అవి మనకి అందుబాటులోకి వస్తాయో ప్రజలకు చాలా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కాకుండా, అందరికీ ట్రాఫిక్ ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ముందుగా మా అధికారులతో సమన్వయం చేసుకొని, మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మా యొక్క పోలీస్ సిబ్బంది అందరితో సమన్వయం చేసుకొని ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ని త్వరలో అందుబాటులో తీసుకొస్తామని కోరుకున్నాం. మున్సిపల్ శాఖ వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే సార్, ముఖ్యంగా ఏంటంటే సూర్యాపేట జిల్లా అయిపోయిన తర్వాత ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు మాత్రం వేలాది మంది వస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా గత 3 సార్లు కూడా రిపేర్ చేయడం జరిగింది. అయినా కూడా దాని మీద దృష్టి సారించలేదు. ఈసారి ఏ టైం వరకు పూర్తయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? సార్, ఈ 3-4 నెలల్లో తప్పనిసరిగా వీటి మీద పూర్తి స్థాయి ఫోకస్ చేసి మా ట్రాఫిక్ ఎస్ఐ గారు, మేము, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వీటిని పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్క్ చేయడానికి మంచి ప్రతిపాదన పంపిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారికి మా ఎస్పీ గారి ద్వారా ప్రతిపాదన పంపించి పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చే విధంగా చర్యలు చేపడదామని తెలియజేస్తున్నాము. అంతేకాక పట్టణంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కువగా యూటిలైజేషన్ ఉంది. అన్ని ఏరియాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అందరి ప్రజలని వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ కమ్యూనిటీ పోలీసింగ్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాటికి కూడా ప్రజలందరికీ భాగస్వాములు కావాలని ఈ నూతన సంవత్సరం ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా సార్, ఇవాళ 2024 స్వచ్ఛ చెప్పి 25లో మనం అడుగు పెడుతున్నాం. సూర్యాపేట పట్టణ ప్రజలకు ఏం చెప్తున్నారు? సూర్యాపేట పట్టణ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ఎటువంటి నేర ప్రవృత్తిని ప్రోత్సహించే గాంజాయి వాటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పూర్తిగా పోలీసులు సహకరించాలని, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయటకు రానివని చెబుతున్నాం. ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గాంజా మహమ్మారి ఎక్కువగా ఉంది. పిల్లలు చెడు వ్యసనాలు కావడం, సైబర్ క్రైమ్స్, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా చాలామంది లాస్ అవుతున్నారు ఫైనాన్షియల్గా. వాటన్నిటిని నిరోధించడానికి పోలీస్ శాఖగా చాలా ఉన్నత స్థాయిలో వీటి మీద ప్రచారాలు చేస్తున్నాము. వాటిని నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ ప్రత్యేకంగా పోలీసు వారి విజ్ఞప్తి, ఎక్కడైనా గాంజా ఆనవాళ్ళు ఉన్నా కానీ, సైబర్ క్రైమ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీసు వారికి 100 కాల్ ద్వారా కానీ 1930 నెంబర్ ద్వారా కానీ తెలియజేయగలని కోరుకుంటున్నాం. ఓకే, పట్టణ సిఐ వీరరావు గారు చెప్పేది ఒకటే ఏంటంటే, సూర్యాపేటలో ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం రోజు 80,000-90,000 వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పటికీ మేము ఎన్నో దఫాలుగా మున్సిపల్ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా దీని మీద మేము ఉన్నతాధికారులకు చెప్పి ఖచ్చితంగా 3-4 నెలల్లో ఇది మొత్తం కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్లో ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్తున్నాం. అంతేకాదు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా నేర ప్రవృత్తి లేకుండా కూడా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కూడా పట్టణ సిఐ వీరరావు గారు పేర్కొన్నారు.